అధ్యాయము 9వ వచనం. చాలండి. ఇక్కడ ఒక మాటను మనము గమనించాలి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడితే క్రీస్తు ఆత్మ మనలో ఉంటుంది. మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడకపోతే దేవుని చేత నడిపింపబడట్లేదని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం ఉంచేటట్లుగా మనం అందరము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలి. ఇక్కడ చూడండి, 2 రకాల మనుషులు మనకు కనిపిస్తారు. ఒకటి శరీరానుసారులు, 2 ఆత్మానుసారులు. ఆత్మానుసారులు ఉన్నారు, ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. దేవుని నమ్ముకున్న వారు అందరూ ఆత్మానుసారులు అయిపోరు, శరీరానుసారులు కూడా అయిపోరు. శరీరానుసారులుగా ఉంటారు, ఆత్మానుసారులుగా కూడా ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. మనం వెళ్తున్న ప్రయాణంలో, మనం నడుస్తున్న మార్గంలో ఎటు వెళ్తున్నామో చివరికి ఎక్కడికి చేరుకుంటామో అది మనం నడిచే మార్గాన్ని బట్టే ఉంటుంది. ఏమంటే విజయవాడ వెళ్ళాలంటే ఈ వైపుగానే వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలంటే ఆ వైపుగా వెళ్ళాలి. నేను విశాఖపట్నం వైపు వెళ్తూ విజయవాడ వస్తుంది అంటే ఎప్పటికీ కూడా చేరుకోలేను. అదే విధముగా ఆత్మానుసారమైన మనసు మనకుంటేనే జీవాన్ని మనం పొందుకుంటాం. ఏమంటే శరీరానుసారమైన మనసు ఎక్కడికి నడిపిస్తుంది? మరణం వైపుగా నడిపిస్తుంది. అందుకని మనం నడుస్తున్నప్పుడే, మనం జీవిస్తున్నప్పుడే, ఇంకొక ఉదాహరణగా చెప్పాలంటే, పెట్రోల్ కొట్టించుకోవాల్సిన వాహనంలో పెట్రోలే కొట్టించుకోవాలి. సార్, పెట్రోల్ రేటు కంటే డీజిల్ కాస్త తక్కువగా ఉంటుంది కదా, కాస్త డీజిల్ 1 లీటర్ కొట్టండి అంటే అది డీజిల్ చేత నడవబడదు. ఎందుకంటే దాన్ని ఏ విధంగా తయారు చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా జరిగిందో, పెట్రోల్ వాహనము పెట్రోల్తోనే నడిపింపబడుతుంది, డీజిల్ వాహనము డీజిల్తోనే నడిపింపబడుతుంది. అదేవిధంగా దేవుని యొక్క సంఘానికి వస్తున్న వారము, దేవుని యొక్క మందిరానికి వస్తున్న మనము కూడా ఆత్మానుసారం అయితే ఆత్మ ద్వారానే నడిపింపబడాలి. శరీరానుసారమైన మనసుతో మనం నడిపింపబడితే అది దేవునికి మహిమ కాదు, దాని ద్వారా దేవుడు సంతోషించడు. ఆత్మానుసారంగానే మనం నడవడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా చదువుకుంటున్న దాన్ని బట్టి ప్రత్యేకమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. సమాజంలో ఉంటున్న దాన్ని బట్టి ప్రత్యేకమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతున్నాం. మనము వేటి గురించి మనకు అవగాహన లేకపోతే నేటి దినాల్లో మనం చూస్తే సెల్ ఫోన్ ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. మనం ఈ విషయం కోసం దీని గురించి నాకు సరిగా అవగాహన లేదండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి చాట్ జీపీటీని అడిగితే అనేకమైన విషయాలు తెలియజేస్తుంది. అంటే ఆ ప్రత్యేకమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాం. అదంతా కూడా లోకంలో బ్రతకడానికి ఉపయోగపడుతుంది, కానీ దేవునిలోకి నడిపించదు. అందుకనే దేవుని జ్ఞానాన్ని మనం అడగాలి. ప్రభువా, నీలో నడవాలంటే నాకు లోక సంబంధమైన జ్ఞానంతో నేను నీలో నడవలేను, నేను నీలో జీవించలేను. ప్రభువా, ఇదిగో తండ్రి, ఆత్మ సంబంధమైన వాడిగా నేను బ్రతకాలి అంటే నాలోనికి మీరు రండి, నీ ఆత్మ చేత నన్ను నడిపించండి, నేను అన్ని విషయాల్లో కూడా నేను మీకు లోబడుతున్నాను. ఆ విధంగా మనం సిద్ధపరచుకోవాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్నప్పుడు కూడా, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు కూడా ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనం పాడుతున్న పాట ఎటువంటి పాట, మనుషులైతే చక్కగా మంచి పాట మనం పాడుతున్నప్పుడు వారు చాలా సంతోషిస్తారు. ఎంత మధురంగా ఉంది ఆ పాట, ఆ వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా చక్కగా ఆ పదాలు చూడండి ఎంత చక్కగా సమకూర్చి పాడుతున్నారో, ఆ రాగాలు ఎంత బాగున్నాయో అని ఈ విధంగా మనుషులు చూస్తారు. కానీ దేవుడు వాటి మీద మనసు పెట్టుకోడు. దేవుడు ఏం చూస్తాడంటే
పాడుతున్న వ్యక్తి యొక్క పరిశుద్ధమైన జీవితం ఎలాగుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము పాడుతున్న పాట కంటే మనం ఎలా జీవిస్తున్నామో, ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామో, ఎలా దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నామో, ఆత్మీయంగా మనం ఉన్నామా లేదా అంటే మనం వాడబడుతున్న పాత్రని దేవుడు చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని చేత వాడబడుతున్న పాత్రని దేవుడు చూస్తాడు. అంటే దేవుడు మనల్ని చూస్తాడు. అందుకనే మనం ఎలా కనిపిస్తున్నాము అనే దానికంటే ఎలా జీవిస్తున్నాం అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. మనం సాధారణంగా ఇక్కడికి ఎవరైనా వచ్చారనుకోండి, బయట వ్యక్తులు చూడగానే అందరూ ఆత్మీయులాగే కనిపిస్తాం. చెప్పండి, అవునంటారు కాదంటారా? వీళ్ళందరూ దేవుని బిడ్డలు అండి. ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. అసలు సీరియల్ దగ్గర, టీవీ దగ్గరే కూర్చోరు. అసలు వేస్ట్ మాట ఒకటి కూడా పలకరు. చాలా పరిశుద్ధంగా ఉంటారండి వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నవారు అని. నిజమేనా కాదా? వాస్తవానికి మనల్ని ఎవరైనా చూస్తే ఈ పరిస్థితులు, ఈ పొజిషన్లో చూస్తే అందరం కూడా ఎలా కనబడతామండి? అసలు చాలా దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలాగే కనిపిస్తాం. కనిపించడానికా? నిజంగా అలా జీవిస్తున్నామా? ఏది ప్రాముఖ్యమైనది? కనిపించడానిక మనం భక్తి చేస్తున్నది? అనుభవపూర్వకంగా మనము దేవునిలో నిలిచి ఉండాలి. నిజముగా ఆత్మీయంగా మనం జీవించాలి. కనిపించడానికి మనం భక్తి చేస్తే మనం ఇక్కడే ఉండిపోతాం. కనిపించడానికి కాదు, జీవించడానికి. నేను ఆత్మీయంగా జీవించడానికి ఈరోజు వింటున్న వాక్యం ద్వారా నేను మారుమనసు పొందాను. ఈరోజు దేవుని యొక్క మాటల ద్వారా నేను సరిచేయబడ్డాను. ఎందుకు అంటే మనుషులకు ఆత్మీయులుగా కనిపించడానికి కాదు, నిజముగా ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ విధముగా మనం సిద్ధపడాలన్నమాట. దేవునికి సన్నిధానానికి వస్తున్న మనము ప్రతి ఒక్కరము కూడా ఆరాధించేటప్పుడే, ప్రభువా నేను అర్హుడిని కాదయ్యా, నేను యోగ్యుని కాదయ్యా, నేను నీకు తగినట్లుగా లేను ప్రభువా, నన్ను క్షమించు, నీ దయతో నన్ను క్షమించు, నన్ను బాగు చేయి, ఇకెన్నడూ అటువంటి పాపిష్టి పనులు చేయను ప్రభువా, నన్ను క్షమించు నాయనా. ఆ విధంగా హృదయాన్ని సిద్ధపరచాలి ఆరాధన కొరకు. మనం ఏదో యోగ్యమైన వారిగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మన పాటకు దేవుడు ఎంతో మైమర్చిపోతారు, లేకపోతే ఆయన మురిసిపోతాడు, ఎంతో సంతోషించేస్తాడు అన్నట్టుగా మనం పాడితే ఆరాధన దేవునికి అస్సలు ఇష్టముగా ఉండదు. మన ఆరాధన దేవునికి నచ్చాలి అంటే మనము దేవునికి అంగీకారంగా ఉండాలన్నమాట. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ఆత్మీయంగా సరి చేసుకుంటారో, నేను దేవుని కొరకు జీవించాలి ప్రభువా, నీకు అంగీకారంగా నేను ఉండాలి అని ప్రతిదీ కూడా ప్రభు వద్ద సరి చేయబడతారో వారు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వారు పాడుతున్న పాట కావచ్చు, చెప్తున్న మాట కావచ్చు, చెప్తున్న సాక్ష్యము కావచ్చు, చేస్తున్న ప్రార్థన కావచ్చు, దేవుని నామమునకు మహిమకరంగా ఉంటుంది. ఏమంటే మన ఆరాధన ఏదో కొదువై ఉన్నట్టుగా, దేవుడు కొదువై ఉన్నట్టు వాడు కాదు. మనం ఆరాధిస్తుందో స్తోత్రం 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 అంటే పాపం స్తోత్రాలు ప్రభుకు చెప్పేవాళ్ళు ఎవరు లేరని ఆయనకి ఏదో కొదువైనట్టుగా మనం చెప్పట్లేదు. ఈ విషయాన్ని గమనించాలి. పాస్టర్ గారు అంటూ ఉంటారు, దైవజనులు అంటూ ఉంటారు, ఏమనంటే అందరూ కలిసి పాడండి అంటే ఇంకెక్కడో కొదువు అవుతుంది, ఇంకెవరో సరిగ్గా పాడలేకపోతున్నారు అని కాదు. మనం అందరము కూడా దేవుని ఆరాధనలో పాలుభాగస్తులం అవ్వాలి. ప్రతి ఒక్కరు ఏకీభవించాలి. ఎందుకంటే ఈ ఆరాధన దేవునికి ఏదో మేలులు చేసి పెట్టడం కాదు, ఆయనను ఆరాధించడం ద్వారా మనకి మేలులు జరుగుతాయి, మన పరిస్థితులు మారుతాయి. అందుకని పాడండి పాడండి అన్నప్పుడు మీరు పాడడం ద్వారా మీ పరిస్థితులు మార్చబడతాయి. మీకు అడ్డుగా ఉన్నవేవో, ఆటంకంగా ఉన్నవేవో, ఏమి జయించలేకపోతున్నారో అవన్నీ కూడా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ శక్తిని మీరు పొందుకుంటారనే ఉద్దేశంతో మీరు కూడా పాడండి, కలిసి పాడదాం, కలిసి స్తుతిద్దాం, మీరు కూడా నోరు మెదపండి, ఉజ్జీవముగా దేవుణ్ణి ఆరాధిద్దాం అని చెప్తున్నాను గల కారణం అదే తప్ప దేవునికి ఏదో కొదువు అవుతుంది, ఆయనకి తక్కువ అవుతుంది మన ఆరాధనలో, ఎవరు గట్టిగా పాడలేకపోతున్నారు, దేవుని కొదువు అవుతుందనే ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. అర్థమవుతుందండి? ఒకవేళ దేవునికి ఏదైనా కొదువై ఉంటే మనం ఎలాగున్నా మన ఆరాధన స్వీకరించేస్తాడు ఆయన. పాయింట్ అర్థమవుతుందని, విషయం అర్థమవుతుందా? దేవునికి కొదువ లేదు. మన కోసము, మన పరిస్థితులు మారడం కొరకు, మన స్థితి మారడం కొరకు, దేవుని కొరకు మనం నిలబడడం కొరకు ఆయన శక్తిని
కోరుకుంటున్నాము, దేవుణ్ణి మనము ఘనపరుస్తున్నాం అన్నమాట. అందుకు దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం, అందుకు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. అంతే తప్ప ఆయనకి పొదువు అన్నది ఏమీ లేదు. అయ్యో పోన్లే, ఏదో ఎలా బ్రతికినా బ్రతికేసారులే, నన్ను ఆరాధిస్తే చాలు, నాకు స్తోత్రాలు చెప్తే చాలు, అందరితో కలిసి పాడితే చాలు అని కోరుకునేవాడు దేవుడు కాదు. మనుషులైతే అలా అనుకుంటారు. కొంతమంది సేవకులు ఎలా తయారవుతున్నారు తెలుసా? ఎలా బ్రతికిసినా పర్వాలేదు, వారు చర్చికి ఆదివారం వస్తే చాలు, వారు ఎలా జీవించినా పర్వాలేదు, వారు ఎన్ని పద్ధతులను అనుసరించినా పర్వాలేదు, ఈ లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నా పర్వాలేదు, కానీ ఆదివారం అయిన లోటుకి చర్చిలో ఉంటే చాలు, చర్చిలో కనబడితే చాలు అనే సేవకులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? అలా ఎక్కువ మంది సంఘాల్లో, మందిరాల్లో కనిపిస్తేనే వారికి సంతోషం అన్నమాట. ఆహా, ఇంతమంది మా చర్చికి వస్తున్నారు అని చెప్పుకోవడానికి పనిచేస్తుంది తప్ప దేవుని ఎదుటి నిలబెట్టడానికి అయితే ఆ పద్ధతి పనిచేయదు. ప్రతి వ్యక్తిని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా సరిచేయబడ్డానికే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, ఒక కాపర్ని ఇచ్చాడు. ఏమండి, గొర్రెలు ఉంటాయి, గొర్రెలకి ఎన్ని శత్రువులు ఉంటారు? అవునా? గొర్రెల మందకి శత్రువులు ఉంటారా? ఏమేమి ఉంటాయి శత్రువులుగా? మీకు తెలిసినవి చెప్పండి. ఏమేమి శత్రువులుగా ఉంటాయి? తోడేళ్ళు, సింహము, ఇవన్నీ శత్రువులుగా ఉంటాయి. మరి వాటి నుండి కాపాడడానికి, రక్షించడానికి ఎవరు కావాలి? కాపరి కావాలి. మనల్ని నడిపించడానికి కూడా దేవుని ఆత్మ మనకు అవసరమై ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలను కూడా ఆయన నడిపించడానికి ఆయన ఆత్మను అనుగ్రహించాడు అన్నమాట. అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ మాటలు అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని వాడిగా ఉండాలంటే, దేవుని బిడ్డగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నీవు నడిపింపబడాలి. పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న వారంతా ఎవరండి? దేవుని కుమారులు అన్నమాట. ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అన్నమాట. ప్రభువా, నీ ఆత్మ చేత నేను నడిపింపబడాలి, నన్ను నడిపించు ప్రభువా. దేవుని యొక్క ఆత్మని పొందుకోవడం కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఆత్మను, పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహిస్తాడు. లోకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చూడండి. లోకాసు సువార్త 11వ అధ్యాయము పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మశక్తును నింపు ప్రభువా అని ప్రభువుని మనం అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు ఆత్మతో నింపుతాడు మనల్ని. అప్పుడు ఆయన ఆత్మ స్వాధీనంలో మనం ఉంటూ ఏం చేయాలో ఏం చేయకూడదో. మరొక విషయం తెలుసా? పరిశుద్ధాత్మని చేత నడిపింపబడితే ఆ వ్యక్తి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆ వ్యక్తికి సమస్తము కూడా విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడనమాట. అపజయము ధరి చేరదన్నమాట, ఓటమి పాలవ్వడనమాట. ఓడిపోతున్నట్లుగా కనిపిస్తాడు కానీ చివరికి గెలుపు పొందుకుంటాడనమాట. ఆ వ్యక్తి పక్షాన ఎంతమంది శత్రువులుగా నిలబడినా దేవుడు ఆ వ్యక్తి పక్షాన నిలబడతాడు. అందుకనే ఆనాడు ఆది అపోస్తులు మనం చూస్తే హతసాక్షులుగా అయ్యారంటే వారికి ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారు కనుకే హతసాక్షులుగా దేవుని కొరకు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ లేనివారు ఏమండి ఎప్పుడు గొడవలతోనే ఉంటారండి, వాదాలతోనే ఉంటారు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు వారి దగ్గర. ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు, కస్సు బుస్సు అనుకుంటూనే ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకుంటారు, మాకు పదవి ఇవ్వాలి, మాకు పెద్ద కింద చెయ్యాలి, మేము ఒక నాయకుడిగా ఉండాలి, మాకు ఈ స్థానం ఇవ్వాలి, ఈ స్థాయి ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎవరు అలా కోరుకునేది అంటే ఆత్మచేత నడిపింపబడకుండా శరీరానుసారమైన మనసుతో ప్రకృతి సంబంధికులు వాళ్ళు నడుస్తారు చూడండి, వారికి ఎప్పుడు కూడా పదవులు కావాలి, పేరు కావాలి. ఏ మాత్రం పాస్టర్ గారు వారి గురించి చెప్పకపోతే అసలు ఆయన పాస్టర్ గారే కాదు, ఎందుకంటే నిన్ను గుర్తించలేదు కనుక. నువ్వు చేసింది అనేకులకు ఏం చేయాలి? అందరి ఎదుట నీ కోసము చెప్పాలన్నమాట. ఏదైనా తప్పు చేస్తే అందరి ఎదుట గద్దించకూడదు.
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు, ఏమండి. కానీ ఏదైనా ఒక మంచి పని చేసినట్టుగా మనుషులు కనబడాలని చేసిన మంచి పని మాత్రము అందరికీ తెలిసేటట్లు ఏం చేయాలి, ముందు రావడమే ఆ వ్యక్తి కోసము చెప్పాలన్నమాట, గొప్పగా చెప్పాలి. అలా కోరుకుంటూ ఉంటారు. వీరెవరు అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారు కారు. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారు, ఎప్పుడు సమాధానం కలిగి ఉంటారు. ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే స్త్రీలకు చాలా జ్ఞానం ఉంటుంది, ఏమండి. ఒక వంట వండేటప్పుడు, ఒక కూరను ప్రిపేర్ చేసేటప్పుడు, సిద్ధపరిచేటప్పుడు ఇంట్లో అన్ని సరుకులు సమానంగానే ఉంటాయా? కాస్త ఆలోచించండి. కారం డబ్బాలో కారం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. పసుపు డబ్బాలో పసుపు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సాల్ట్ డబ్బాలో సాల్ట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇంకా కావాల్సిన మొదలైనవన్నీ ఏ కూర అయితే మీరు సిద్ధపరుస్తున్నారో ఆ కూర వండుతున్నప్పుడు దానికి కావాల్సిన అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఒకసారి ఇది కారం ఎక్కువ ఉంది కదా 4 స్పూన్లు వేసేద్దామని వేసేస్తారా? సాల్ట్ చాలా ఉంది, మననే తెచ్చారు 2 కేజీలు రాక్ సాల్ట్, ఇది ఎంత తిన్నా ప్రమాదం లేదని చెప్పి ఒక 5 స్పూన్లు వేసేస్తారా? ఏం చేస్తారు అంటే చాలా మితముగా ఏది ఎంత వేయాలో, ఏది ఎంత వాడితే రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటుందో అంతే వాడతారు. కానీ మాట్లాడేటప్పుడు కూర ఉండేటప్పుడు అంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాను. నేను వేస్తాను సరిపడిగా నేను వేస్తానని చెప్పి అంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మరి మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్త తీసుకోగలుగుతున్నామా? అమ్మో, ఎక్కువ మాట్లాడిన గురించి దోషం కలుగుతుంది. మనం వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడడం మనం మంచిది, ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఆ సమయం ఏదో దేవునితో గడుపుదాము, ఆ సమయం ఏదో దేవునికి ఇద్దాము, దేవునితో మితముగా మాట్లాడదాము. ఎవరు వచ్చినా మితముగా మాట్లాడదాం. ఎంతవరకు అయితే అంతవరకే జాగ్రత్తలు తీసుకుందాం. ఒక కూర వండేటప్పుడు అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఇంకెంత జాగ్రత్త పడాలి అనే జ్ఞానాన్ని దేవుని వద్ద నుంచి పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనము ఆత్మానుసారంగానే నడిపింపబడడానికి ఇష్టపడాలి. శరీరానుసారమైన మనసు క్రమముగా నడుచుకోవడానికి గలతీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో ఉంటుంది కదా, ఆత్మానుసారంగా నడుచుకుంటే ఎలా నడుస్తామంట? క్రమముగా నడుచుకుందాం. క్రమముగా నడుచుకుందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకోకపోతే క్రమము మన దగ్గర ఉండదండి. గొడవలు, విభేదాలు, కక్షలు, అసూయలు ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఈగో ఫీలింగ్స్, రకరకాల అహం, ఇవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. నేను గొప్ప, వానికంటే నేను గొప్ప, ఈమె కంటే నేను గొప్ప, నాకు అన్నీ తెలుసు. ఇవన్నీ కూడా ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు ఆత్మతో నడిపింపబడకపోవడమే, శరీరానుసారమైన మనసుకు చోటు ఇవ్వడమే, లోక సంబంధమైన వాటికి మనస్సు ఇవ్వడమే దీనికి ప్రధానమైన కారణము. దేవుని యొక్క సేవకులకి కూడా ఆత్మీయులతో ఇబ్బంది ఉండదు, శరీరానుసారులతోనే ఇబ్బంది. వారు ఇవి చేస్తారు, అవి చేస్తారు, ప్రార్థన చేస్తారు, అదేవిధంగా లోకంలో ఉన్న వాటిని కూడా అనుసరిస్తారు. వారితోనే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అప్పుడే మనసు బాధపడుతూ ఉంటుంది, అప్పుడే గాయపరచబడుతూ ఉంటారు. చెప్పగా వారు ఎలా తీసుకుంటారంటే ఎప్పుడు చెప్తారు అనుకుంటారు. కానీ వాస్తవం అదిగా అక్కడ ఇంకా ఆ మాటలు అవసరమై ఉన్నవి. ఏ మాట అవసరమో ఇంకా నీవు దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడకపోతే ఆయన పోలికలోనికి వచ్చేదాకా కూడా చెక్కుతూనే ఉంటారు. దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు చెక్కుతూ ఉంటాడన్నమాట. ఆయన రూపం వచ్చేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టడు. అందుకనే మనం ఇసుగుదల చెందకుండా, ఏమాత్రము కూడా ఇసుగుదలతో మనం ఉండకుండా, ప్రభువా ఇంకా నీ స్వారూప్యంలో నేను మార్చబడాలయ్యా, ఇంకా నీ రూపంలో నేను మార్చబడాలి ప్రభువా, నేను అనుమతిస్తున్నానయ్యా, నేను లోబడుతున్నాను ప్రభువా. దైవజనుడు ద్వారా ఈ మాట నాతో పలికించావు, నేను సంతోషిస్తున్నాను. నేను నీ దృష్టిలో ఉన్నాను ప్రభువా, నేను నీ చిత్తంలో ఉన్నాను ప్రభువా. నన్ను మంచిగా చూడాలని ఆశపడుతున్నావు కనుకే నన్ను నీ దాసుని ద్వారా గద్దించావు ప్రభువా, హెచ్చరించావు ప్రభువా. ఎంతమంది ఉన్నాను నా పట్ల ఎంతో కృప చూపించి నాతో మాట్లాడావు ప్రభువా. ఎంత శ్రద్ధ ఇచ్చావయ్యా, ఎంత ప్రేమ ఇచ్చావయ్యా. నా తల్లిదండ్రులకు కూడా లేదయ్యా ఆ శ్రద్ధ. నీవు నీ యొక్క
దాసుడు ద్వారా నాతో మాట్లాడాడు. ఇటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది క్షేమం అండి. వ్యతిరేకించే మనసు మనకుంటే అది క్షేమము కాదు. అర్థం చేసుకోగలగాలి. నా మేలు కోరే కదా, నా ప్రయోజనం కొరకు కదా చెప్తున్నారు. నేను బాగుండాలి కదా. నేను బాగుంటే అందరికీ క్షేమము. నా ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. ఈ వ్యక్తిలో ఎంత మార్పు వచ్చిందండి. ఈ వ్యక్తి ఎంత దేవుని దగ్గరగా జీవిస్తున్నాడంటే, ఎంతగా మహిమకరంగా బ్రతుకుతున్నాడంటే, ఈ మార్పు గల కారణము దేవుడే వ్యక్తిని మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆత్మానుసారంగా జీవిస్తే ఇబ్బందులు లేదు. దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. వాటమి పాలు అవ్వనివ్వడు. ఏ సమయానికి ఏది కావాలో ఆశ్చర్యరీతిగా కృపలో మనకి అనుగ్రహిస్తాడు. అందుకని నీ ఆత్మ ద్వారానే నడిపింపబడాలి ప్రభువా. ఎటువంటి రిపేర్స్ ఉండవు అన్నమాట. అర్థమవుతుందండి. ఎందుకంటే సమస్తము దయచేయువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే, శక్తినిచ్చువాడు ఆయనే. ఏ సమయానికి ఏది కావాలో దాన్ని ఆశ్చర్యరీతిగా ఆయన మహిమలో మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ఆత్మ ద్వారా నడిపింపబడడానికి ఇష్టపడాలి. నేను మరలా చెప్తున్నాను, దేవుని సంఘానికి వస్తున్న వారందరూ ఆత్మ ద్వారా నడిపింపబడతారని మనం అనుకోవడానికి లేదు. అందరూ పాడతారు, అందరూ కానుకలు సమర్పిస్తారు, అందరూ చప్పట్లు కొడతారు, అందరము కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేస్తాం. కానీ అందరూ ఆత్మీయంగా నడుస్తున్నారా అంటే చెప్పడానికి లేదు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని ఎవరైతే నడుస్తున్నారో ప్రతిదీ ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటూ, ప్రతిదీ కూడా ఆత్మీయంగా ఉండడానికి, సంతోషించడానికి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వాతావరణం ఎలాగుంది ఇప్పుడు? ప్రజెంట్ ఎలా ఉంది వాతావరణము? వర్షం రానా మాన్నా అన్నట్టుగా చల్లగా ఉంది బయట. ఏమండి? అదేవిధంగా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వాతావరణం చూసుకోవాలి. అంటే మా చర్చిలో ఏసీ ఉంది, దాని గురించి కదా నేను చెప్తున్నది. ఇక్కడ వాతావరణం ఏంటంటే ఇక్కడ అందరూ ఆత్మీయంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పగలను. మరి చాలా సంఘాలు దేవుని కృపను బట్టి ఆయా సంఘాలకు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన సంఘం ఏంటి అంటే జాన్ కుట్టి గారి సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసండి, ఇక్కడ ప్రతిదీ కూడా దైవికంగానే కనిపిస్తాయి. ఆత్మీయ వాతావరణం అంటే ఏదో స్వలాభాన్ని ఆశించో లేకపోతే వేరే అన్న అలాంటి ఆలోచనలతో కట్టబడుతున్న సంఘం ఇది కాదు. దేవునికి వాక్యం ద్వారా కట్టబడాలి. ఏమంటే దేవునికి వాక్యానికి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి, చోటు ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రయారిటీ దేవునికి వాక్యానికి ఇవ్వాలి తప్ప ఇక ఇతర విషయాలకి అనవసరము అనుకుంటూ వాక్యం నిమిత్తం నిలబడుతున్న సంఘం ఇది. ప్రైజ్ ది లార్డ్. అందు నిమిత్తం నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండడానికే ఉండాలి తప్ప దాన్ని ఎప్పటికీ కూడా మనము పోగొట్టుకోకూడదు అన్నమాట. ఎక్కడ కూడా దేవుని విరుద్ధమైన కార్యాలు సంఘంలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అది మనమే తీసుకోవాలన్నమాట. దేవుడు మనకు అప్పగించాడు. పరిశుద్ధతను అంతకంతకు కాపాడుకోవడానికి మనం చూడాలి. ఒక డబ్బుని సంపాదించుకున్నాడు, డబ్బును కాపాడుకోవడానికి ఎంత ప్రయాసపడతాడు. పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనకు అంతకంటే ఎక్కువ టెన్షన్ పడాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, బీరువా నిండా డబ్బు పెట్టేసి తాళాలు ఎక్కడ పడితే అక్కడ పెడతారా? చాలా జాగ్రత్త చేసుకుంటారు. ఏమండి, ఆ తాళాలు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు, జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. అదేవిధంగా ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన రక్షణను కూడా ఈ పరిశుద్ధతను కూడా ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఏమంటే పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ కాపాడుకుంటూ ప్రభు కొరకు నిలబడితే ఆయన రాకడ సమయంలో మనం ఎత్తపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెండి బంగారాలను కాపాడుకున్నా అవి మనలను రక్షించలేవు. మన ఆస్తిపాస్తులను కాపాడుకున్నా అవి మనలను రక్షించలేవు. కానీ పరిశుద్ధతను కాపాడుకుంటే ఆ పరిశుద్ధత మనల్ని రక్షించగలుగుతుంది. అందుకని దాని వైపుగా మన మనసు ఎక్కువగా పెట్టాలి. వాటి వైపుగా మన మనసు పెట్టుకొని మనము ముందుకి కొనసాగాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారిగా పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏ విషయములోనైనాను అభ్యంతరం ఏమీ కలగక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోను
ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారం అని పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాంధ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖింపబడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు తన యొక్క జీవితంలో ప్రభువు ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వారి యొక్క పరిచయాన్ని బట్టి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అనమాట. పైకి ఎలా కనబడుతున్నారు? వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి ఏమీ తెలియదు. బయట ఉన్న పరిస్థితి వీళ్ళకేమీ తెలియదు. వీళ్ళు ఏం సంపాదించుకోగలిగారు, ఏం సంపాదించుకోలేకపోయారు. ఇలాగా బయటికి వారు కనిపించే విధానం ఒకటిలాగా ఉంది, కానీ వీరికి అన్నీ తెలుసు. దరిద్రులుగా కనిపిస్తారు కానీ ఐశ్వర్యాన్ని కలిగించేవారుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం వారికి తెలుసు. దేవుడు అన్నిటినీ కూడా వారికి తెలియజేస్తాడు. ఈ రోజుల్లో నోవాహు దినాల్లో వాడకట్టమన్నట్లుగా ఏలూరు మహాపట్నంలో ఒక దైవజనుడికి దేవుడు దర్శనాన్ని ఇచ్చి, నీవు కూడా ఒక వాడను కట్టు, ఎందరైతే నన్ను తెలుసుకొని నన్ను అంగీకరించున్నారో వారందరూ వాళ్ళని ప్రవేశిస్తారు, నన్ను ఎరుగని వారికి నాశనం తటాసిస్తుంది, కనుక నువ్వు వెంటనే ఇక ఆలస్యం చేయకుండా వాడు కట్టు అన్నాడు అనుకోండి. ఆ ప్రాజెక్ట్ వర్క్ దేవుడు ఎవరికి ఇచ్చాడో ఆ వ్యక్తిని మనం ఆ మాటలు కానీ మనతో పంచుకుంటే, ఏమండి, ఆ వ్యక్తిని మనం ఏం చూస్తాం? చెప్పిన మాటలు చూస్తామా, లేకపోతే స్టేటస్ చూస్తామా? నేటి దినాల్లో మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన విషయాలు ఒక వ్యక్తి చెప్తున్నప్పటికీ ఈ రోజున ఎలా ఉందంటే సంఘము ఆ వ్యక్తి యొక్క స్టేటస్ని చూసే విధంగా ఉంది. అంటే దేవుడు ఎవరితో అయినా మాట్లాడతాడు, ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. నీకు అందించాల్సిన సందేశాన్ని దేవుడు నీకు అందిస్తాడు, కానీ నువ్వు ఎలాగా దాన్ని స్వీకరించగలుగుతున్నావు? నీవు ఆ మాటలు ఎలా తీసుకోగలుగుతున్నావు? నువ్వు వేటిని చూస్తూ తీసుకోగలుగుతున్నావు? ఒక గొప్ప వ్యక్తి, గొప్ప దైవజనుడు, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తికి కానీ దేవుడు వాడకట్టమని చెప్తే ఈరోజు సంఘం అంతా కూడా అవును దేవుడే ఇచ్చాడు ఆ దర్శనాన్ని. కానీ ఏమాత్రము కూడా స్థితి బాగోలేని యొక్క సేవకుణ్ణి దేవుడు వాడకట్టు అంటే, ఇప్పుడు చూడండి, వాడకట్టించడానికి మెటీరియల్ అంతా ఇచ్చింది ఎవరు? దేవుడే. జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. కొలతలు ఇచ్చింది ఎవరు? దేవుడే. పోనీ ఏమన్నా నోవాహు పని, ఏమన్నా వాడకట్టే పని, ఏమైనా వడ్రంగి మేస్త్రి అయినా, ఏమండి, ఆ చెక్కలతో అది తయారు చేయడానికి ఏమైనా మేస్త్రులు అయినా, ఆయన వృత్తి అది అంటే అసలు అవగాహన కూడా లేదు, అసలు వర్షం ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఒక దైవజనుడికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చిన వాడకట్టు అంటే మాత్రం నమ్మే స్థితిలో సంఘం ఉందా? నమ్ముతుంది. ఎలాంటి స్థితిలో ఉన్నవారినంటే అన్నిటినీ చేయగలిగిన సామర్థ్యత ఉన్న, ఏమంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిన దైవజనుడు చెప్తే సంఘం ఈ రోజున నమ్ముతుంది. ఏమీ లేని పని, ఈయనకి ఏదో పిచ్చి పట్టు ఉంటుంది, ఈయనకి ఈ మధ్యన బాగా బైబిల్ చదివి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదేమో, ఈయనకి వాడ కట్టడమా, అసలు ఇల్లు కట్టుకోవడమే లేదు, ఇప్పటికి వచ్చి వాడ కట్టుకోవడమా, అండ్ సంఘాన్ని కాపాడతాడా, ఎన్ని రకాలుగా మాటలు వస్తాయి. అంటే రాను రాను మనం ఎలా మారిపోతున్నాము అంటే, ఏమండి, ఆత్మ సంబంధమైన వాటికి కాదు విలువిస్తున్నది, భౌతికంగా వారికి ఉన్న స్టేటస్ని బట్టి, భౌతికంగా వారు సంపాదించిన విధానాన్ని బట్టి, వారి సన్నిధానానికి జనాభా ఎంత సంఖ్యలో వెళ్తున్నారో దాన్ని బట్టి వాల్యూ ఇవ్వడం మొదలవుతుంది.
నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలి. అక్కడికి అంతమంది వస్తున్నారంటే ఏమీ లేకుండా వెళ్తారండి? అంతమంది జనాభా వెళ్తున్నారంటే అక్కడ ఏమీ లేకుండా వెళ్తారండి? ఇలాంటి మాటలు కూడా వస్తూ ఉంటాయి. గట్టిగా హెచ్చరించిన ఇది వాక్య విరుద్ధమైన కార్యం అమ్మ, దీన్ని సరి చేసుకోండి అంటే మాకు చర్చిలు లేవా, మా ఊర్లో చర్చిలు లేవా, పలానా చర్చికి అయితే మాకు ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, మా చర్చికి రండి, బ్రదర్ మీ పాట చాలా బాగుంది, సిస్టర్ మీ పాట చాలా బాగుంది అని ఆహ్వానిస్తారు. ఇక్కడైతే అసలు లెక్కే చేయరు అని మారిపోతారు. నువ్వు పాడడం కావాలా, దేవుని చేత వాడబడ్డం కావాలా? అది కోరుకోవాలి. దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి, దేవునికి మహిమ చేకూర్చేవారుగా మనం బ్రతకాలి. పాట కోసం వావ్ వావ్ అంటారు ఫస్ట్ వారం, రెండో వారం అబ్బా ఎక్సలెంట్ అండి అంటారు, మూడో వారం మామూలేనండి. పొగడ్తలు ఏమవుతాయి? మొదట ఉన్నంత పొగడ్తలు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ముందు ఏం కూర తీసుకొస్తాం? ఖరీదైన కూర తెస్తాం, అవునా? ఇంకా వాళ్ళు వెళ్ళట్లేదు అనుకో, లాస్ట్కి ఏమేసి పెడతాం? మేము తినేదే. మళ్ళీ దానికి ఎలా కవర్ చేస్తాం మనం? మేము తినేదే మీకు పెడతాం. మేము చారు వేసుకుని తింటున్నాం, మేము పచ్చడి నంచుకుని తింటున్నాం, మీరు ముందు కూర్చో. ఎంత చక్కగా మాట్లాడతాం కదా. వేరే సంఘాలకి మన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ముందు వావ్ చుట్టాలు వచ్చారన్నట్టు చూస్తారు మిమ్మల్ని. సంఘంలో విశ్వాసాలందరినీ ప్రక్కన పెట్టేస్తారు, మిమ్మల్ని మాత్రం వావ్. ఇది ఆత్మీయత అంటే. ఇది ఈయన బ్రదరు చూడండి ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, ఎంత ప్రత్యేకమైన జీవితం, దేవుని చేత ఎంత బలంగా వాడబడుతున్నాడు అని చెప్పి పొగుడుతారు. తర్వాత మామూలే. ఇప్పుడు సంఘాలన్నీ అలాగే ఉంటున్నాయి. దయచేసి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని మంచిగా మనము స్వీకరించాలి. ప్రభువా ఇది నా మేలు కొరకు మాట్లాడిన మాట అని మనం స్వీకరించగలగాలి. అందుకే ఎవరు చెప్తున్నారా అన్నది కాదు, వారి స్టేటస్ ఏంటి, వారి స్థాయి ఏంటి, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఇది కాదు మనం చూడాల్సిందే. దేవుని స్వరమా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఎవరి స్వరం? దేవుని స్వరమా కాదా తెలుసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభువుని అడగాలి, అయ్యా దేవుని స్వరమా కాదా, అది నీ స్వరమా కాదా? ఆయన స్వరం వినడానికి ఏం చేయాలి? 3 విషయాలు. ఒకటి, తొందరపడకూడదు. మనము ప్రార్థన చేస్తున్నాం, మనం అందరూ ప్రార్థన చేస్తారు. ప్రభువా దీని గురించి నువ్వేం చెప్తావని నేను నీ దగ్గర మొరపెడుతున్నానయ్యా. మొరపెట్టడం అందరికీ వచ్చు, ఇక్కడ ఉన్న వారందరికీ మొరపెట్టడం వచ్చు. ఆయన చిత్తమా కాదా తెలుసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం తొందరపడకూడదు అనమాట. ఏం పడకూడదు? ఒకసారి మన పిల్లలకి అంటాం, నాన్న అది బ్యాగ్లో అది పెట్టండి, నాకు తెలుసులే అని చెప్పి వెళ్ళిపోతారు కంగారుగా. వెళ్ళిపోయిన తర్వాత ఆ టైం వచ్చినోడికి వాళ్ళకి గుర్తొస్తాయి, అమ్మ ఏదో చెప్తుంటే, డాడీ ఏదో చెప్తుంటే నేను సరిగ్గా వినలేదే, నాన్న నీకు నేను చెప్తున్నాను నువ్వు వినకుండానే వెళ్ళిపోయావు అంటే ఏం చూపించాడు ఆ కుమారుడు? తొందరపాటుని చూపించాడు. నాకు తెలుసులే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా తొందరపడకూడదు. మనం నిదానించి వినడానికి ఇష్టపడాలి. ప్రభువా నాతో అవునయ్యా నాకు తెలుసులే ప్రభువా, మనం చేయలేదా, మనం అక్కడికి వెళ్ళలేదా, మనం ఇలా చేయలేదా, అలా చేయలేదా అని నువ్వు తొందరపడిపోకూడదు. తొందరపడకుండా నిదానంగా దేవుని స్వరం వినడానికి ఇష్టపడాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట ఏంటో తెలుసా? మనలో ఎట్టి పరిస్థితుల్లో పాపము ఉండకుండా చూసుకోవాలి. పాపము ఉండకుండా చూసుకోవడానికి అంటే అడ్డుపడుతుంది అన్నమాట. అదే దేవుడు ఎటువంటి వాడు చెప్పండి, మీకు తెలిసిన మటుకు పరిశుద్ధుడు. మరి మనం ఎలా ఉండాలి? అవునా? పరిశుద్ధుడైన దేవునితో పరిశుద్ధంగా మనం ఉంటేనే సహవాసం కలిగి ఉండగలుగుతాం. నువ్వు మార్పు చెందడానికి, నీ మనసును మార్చుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తాడు. కానీ పాపంలోనే బ్రతకడానికి మాత్రం దేవుడు అవకాశము ఇవ్వడు. నేను ఎన్ని తప్పుడు అడుగులు వేస్తున్నా నాకేం కావట్లేదుగా అని అనుకుంటా. ఒక్కొక్కసారి నీ పట్ల
ప్రేమ చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు మార్పు చెందుతావని దేవుడు ఓర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎంత ఓర్చుకుంటాడో ఎవరికి తెలియదు. ఒకసారి చూడండి, వాటర్ ట్యాంక్లోంచి నీళ్ళు బయటకు వచ్చేదాకా కూడా చెప్పాలండి తెలుస్తుందా మనకి? తెలియదు. మనం వాటర్ ట్యాంక్ని చూస్తాం, కానీ లోపల నీరు ఏ మోతాదులో నింపబడుతుందో మనకి తెలియదు. దేవుడు కూడా కనికరిస్తున్నాడు. కానీ ఆయన ఏ లెవెల్లో ఆ వాటర్ నిండినప్పుడు బయటికి ఎలా వస్తుందో అలాగ మన కొరకు కూడా దేవుడు ఓర్చుకొని పాపం పండిన తర్వాత కూడా శిక్షింపబడతాం అన్నమాట. అందుకని ఆయన కోపాన్ని రేపేవారిగా మనము ఉండకూడదు. ఆయన ఓర్చుకుంటున్నాడు అంటే నువ్వు మారు మనసు పొందడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభా నన్ను క్షమించు ప్రభా అని నీ నడకలు సరి చేసుకోగలిగితే అప్పుడు దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నష్టపోతున్నప్పుడు కూడా ఇదే కోరుకుంటాం మనము. వారి వలన నష్టపోయాను, వీరి వలన నష్టపోయాను, వారి మాట విని నష్టపోయాను. ఇవన్నీ కాదు, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడడానికి ఇష్టపడు. కొంతమంది ఎలా తయారయ్యారంటే మనుషుల ద్వారా నడిపింపబడడానికి ఇష్టపడతారు, అధికారుల ద్వారా నడిపింపబడడానికి ఇష్టపడతారు. వారికి ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో పూర్తిగా వారి మాట చెప్పునే చేయడానికి ఇష్టపడతారు. ఎంత నమ్మకం అంటే దేవుని విడిచిపెట్టేస్తాను అంత నమ్మకం పెంచేసుకుంటారు మనుషుల మీద. మా అమ్మగారు వస్తున్నారని మేము వస్తున్నామండి, ఆవిడ మానేసిందని సన్నిధి మేము కూడా మానేసామండి. అదేంటమ్మా అలా మానేశారు అంటే ఆమెకేదో తెలియకేదో ఆమె ఏదో కోపమో పడో ఏదో మనస్పర్ధం వచ్చి మానేసింది. నువ్వు కూడా వస్తున్నావు కదా దేవుని సన్నిధి కంటే. మా అమ్మగారు వచ్చారు కాబట్టి మేము వచ్చామండి. అంటే మనుషుల్ని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మరు. నీవు దేవుని మాట చెప్పుని చేయడానికి ఇష్టపడాలి. ఇక్కడ కూడా దైవజనులు చేస్తున్న పని ఏంటంటే మిమ్మల్ని దేవుని వద్దకు తీసుకొస్తున్నారు. మీరు ఏది మాట్లాడాలని, ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? దేవునితో సంబంధం కలగాలి. దేవుని వైపుగా మిమ్మల్ని మళ్లించడానికి, నడిపించడానికి చేస్తున్న పరిచర్య. దేవుడు ఇలా కోరుకున్నాడు, ఇలా ఉండండి అని మీకు తెలియజేస్తున్నప్పుడు ఆ విధంగా మీరు నడిపింపబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఓన్లీ దైవజనుల దగ్గరే ఉంటుందా, అందరి దగ్గరే ఉంటుందా? ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మాట్లాడుతున్నాం కదా మాటలు. ఇది మా దగ్గరే ఉంటుందా, అందరి దగ్గర ఉంటుందా? అందరి దగ్గర ఉంటుంది. మరి అందరం చదువుకోవట్లేదా? ప్రతి ఒక్కరూ దేవునికి వాక్యాన్ని ధ్యానిస్తాం, చదువుకుంటాం, ప్రార్థన చేస్తాము. అందుకనే నడిపింపబడుతున్న విషయంలో దేవుని ఆత్మ చేత అందరం నడిపింపబడాలి. అధికారుల చేతో, రాజుల చేతో, లేకపోతే లోకంలో ఉన్న వీళ్ళున్నారు చూడండి రాజకీయవేత్తల చేతో కాదు మనం నడిపింపబడాల్సింది, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. సంఘము చేత కాదు నడిపింపబడేది, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. సేవకుని చేత కాదు నడిపింపబడేది, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. అందుకని ప్రభువా నీ ఆత్మ చేత నేను నడిపింపబడాలి. అది నిత్య జీవాన్ని కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండో విషయం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే అది పాపము అడ్డుపడకుండా చూసుకోవాలి. దేవుని స్వరం వినాలి అనుకుంటే పాపం అడ్డుపడిపోతుంది. అది అడ్డుపడకుండా ఉండాలంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి. అవును ప్రభా నేను ఆ విధంగా నడుచుకున్నాను, నన్ను క్షమించు ప్రభా అని దాన్ని క్లియర్ చేసుకోవాలి. అప్పుడు అది అడ్డగించదన్నమాట. అది ఒక ప్రభుత్వం కింద నిన్ను ఏలుబడి చేయదన్నమాట. ఏలుబడి చేయకుండా ఉండడానికి నువ్వు చేయాల్సిన పని. ఇకపోతే మూడవదిగా ఏంటంటే ఓపికతో కనిపెట్టాలి. చెప్పండి ఏం చేయాలండి? ఓపికతో కనిపెట్టాలి. చాలామందికి ఓపిక ఉండదు, కనిపెట్టే ఓపిక. ఇంకా ఆయన దేవునికి ఇష్టం లేదమ్మోలే, దేవుడికి చిత్తం కాదేమోలే, నువ్వంతటి నీవే నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆయన ఏం మాట్లాడట్లేదు, ఆయన ఏం పట్టించుకోవట్లేదు అని మనము ఓపిక నశించిపోయి తొందరపడి అనేక రకాల ఆలోచనలతో ముందుకెళ్ళిపోతాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పని అయిపోతుంది, కానీ అంతా నష్టమే కలుగుతుంది. నేను చెప్పానా నీకు అంటాడు. అందుకని ఓపికతో ఎదురు చూడాలి. ఈ ఓపికతో ఎదురు చూసేటప్పుడు ఓపిక నశించిపోవడం గల కారణాలు ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వాటిని మనం చూడడం బట్టే. వాటిని చూడడం మానేస్తే
ఇదో నలుగురు ఏమనుకుంటే నీకెందుకు? వాళ్ళందరూ మన కోసమే చెప్పుకుంటున్నారంట. చెప్పుకుంటే మరీ మంచిది, ఎందుకంటే వాళ్ళందరికనే దృష్టి నీ మీద పడుతుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను లేవనెత్తుతాడో, నిన్ను బాగు చేస్తాడో, వారందరికనే దృష్టి నీ మీద నుంచి ఎటు వెళ్తుంది చెప్పాలి ఒకసారి? దేవుని వైపు వెళ్తుంది అన్నమాట. దేవుడు మహిమపరుస్తాడు, దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు అన్నమాట. అందుకని ఓపిక నశించిపోవడానికి వీల్లేదు. మనం ఓపికతో దేవుడు చేసేదాకా కూడా మనం ఓపికతో కనిపెట్టాలన్నమాట. ప్రభువా, నాకు నా ఇష్టంతో పని లేదు, నీ చిత్తమే నా పట్ల జరగాలయ్యా, నాకు ఓపిక దయచేయండి. ఓపిక నశించిపోతుంది, ఎదురు చూసి ఓపిక నశించిపోతుంది. నాకు ఓపిక దయచేయండి, ఓపికతో కనిపెట్టుట నాకు నేర్పించు ప్రభువా అని. దాన్ని ఏది తగ్గిపోతుందో దాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మనం, సార్ చాలా నీరసంగా ఉంటుందండి అని. వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చినా, ఒక ట్యాబ్లెట్ ఇచ్చినా మనం హుషారుగా మళ్ళీ మన పనులు మనము చేసుకోగలుగుతాం. ఏమవుతుంది? బలాన్ని పెంచే వాటిని ఇస్తున్నాడు. అదే విధముగా దేవుని వద్ద కూడా మనము ఏ విషయాలు వెనకపడిపోతున్నాం వాటన్నిటిని దేవుని వద్ద నుంచే మనం తిరిగి పొందుకోవాలన్నమాట. ఓపిక నశించిపోతుంది, విశ్వాసం నశించిపోతే ఏం అడగాలి? విశ్వాసం నశించిపోతే, ప్రభువా విశ్వాసం నన్ను స్థిరపరచండి ప్రభా, స్థిరమైన విశ్వాసం దయచేయండి. నా మనసు అటు ఇటు ఊగులుతుంది ప్రభా, ఇదిగో కాసేపు ఇలాగుంటున్నాను, నువ్వే ఏదైనా అంటున్నాను, కాసేపు మళ్ళీ అమ్మో అలాగైతే ఎలాగా అనుకున్నాను. అవిశ్వాసం నాలోకి రాకుండా విశ్వాసంలో నన్ను స్థిరపరచండి ప్రభు అని అడగాలి. ఇలా ప్రభు దగ్గర ప్రతిదీ కూడా మనము అడిగి పొందుకోవాలన్నమాట. అడగం మనము, అడుగుతామా? ఇవన్నీ ఎవరికి కావాలండి? అవన్నీ పాస్టర్ గారికి ఉంటే చాలు, ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఫుల్గా అన్నీ ఉంటే మనకు అన్నీ వచ్చేసినట్టే. అవునండి? కాదు, అవి ఎవరంతటి వారు పొందుకోవాలి. అవన్నీ దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. వీటిని అడగాలన్నమాట. ప్రభువా ఆ బ్యాంకు ప్రభువా ఏంటో ప్రభువా, ఈ ఉద్యోగం సంగతి ఏంటో ప్రభువా, ఆ పెళ్లి సంగతి ఏంటో ప్రభువా, ఈ ఎంతసేపు కూడా ఈ లోకంలో కావాల్సిన వాటి అన్నిటిని అడిగి పొందుకోవడానికి ఇష్టపడతాం. కానీ అసలు అవన్నీ తీసుకొచ్చేవి ఏంటి? వాటిని పొందుకుంటే అవన్నీ వెనకతలు వచ్చేలా దేవుడు చేస్తాడు. అర్థమైందండి? విశ్వాసమే కదా. ప్రభు ఏమన్నాడు? నేనున్నాను అంటలేదు ఆయన, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. ఆ విశ్వాసం నాకు కూడా ఈ ప్రభు అని అడగాలి కదా. దేవుని దగ్గర విశ్వాసాన్ని అడగాలి. అందుకనే ఓపిక నశించిపోయేది ఎప్పుడు అంటే, ఇతరులను మనం చూచినప్పుడు ఓపిక నశించిపోతాయి. ఇంకా పెళ్ళవలేదా? మా ఓడికి ఎప్పుడో అయిపోయిందండి. ఇప్పుడు ఏమవుద్ది మనకి? ఆ మాటలు వినేవాడికి మనలో ఉన్న ఓపిక, ప్రభువా నువ్వే చేయాలి అంటున్నా. మనం ఏం చేస్తాం తెలుసా? ఇక లాభం లేదు, ఆయన వల్ల ఇది అవ్వేలా లేదు, ఎవరో ఒకరు చేసేద్దామని. ఎప్పుడు కూడా ఇదే ఆలోచించుకోండి. ఈరోజు వచ్చిన సమస్యకి పరిష్కారము ఈరోజు వెతుక్కొని ఈరోజు సమస్య గట్టెక్కితే చాలు అనుకుంటే, రేపటి రోజున దాన్ని మించిన సమస్య వస్తుంది. మరొక దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఎన్ని శ్రమలు పడడానికైనా ఇష్టపడుతున్నారు కానీ దేవుని చిత్తానికి లోపడడానికి మాత్రం ఇష్టపడట్లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా రాని, ఏమైపోతే అయిపోయి, బతుకుతా లేకపోతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ మూర్ఖంగా మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు దేవుని వ్యతిరేకమైన పని చేసి ఈ శాపాన్ని తెచ్చుకోవాలి? ఆశీర్వాదాన్ని పొందుకుంటాను. అందుకని ఈరోజు ఈ సమస్యకి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, నేను ఇంకా ఆలోచన చేయను, ఏదైతే అది అవుతుంది. రేపు సంగతి ఎవరు చూసి వచ్చారు? రేపు ఎలా ఉంటే అలాగ ఉంటుంది, వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలాగ ఉంటుంది, ఎలాగుంటే అలా నడుస్తుంది అన్నట్టుగా భావించి డిసైడ్ అయిపోయి తొందరపాటు నిర్ణయాలు చేసేసుకుంటుంటే తర్వాత వచ్చే కష్టాలు మామూలుగా ఉండవండి. దేవునికి దూరం చేసేస్తాయి అవి. అందుకని ఈరోజు పడే కష్టం ఏదో పడినా దేవుడు దానికి తగిన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. మేలైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ఈవులను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఓర్చుకోలేకపోతున్నావు, ఓపిక ఉండట్లేదు. ఓపికతో నువ్వు పరుగులు తీసేటట్లుగా, దేవా నాలో ఓపిక నశించిపోతుంది, ఓర్చుకునే ఓపిక మనస్సు నాకు దయచేయను ఆయన. నేను నీ కార్యం కొరకే ఎదురు చూడాలి తప్ప నేను తొందరపడకూడదయ్యా. నువ్వు ఇచ్చేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా నీకు అన్ని మేలు తీసుకొస్తూ ఉంటాడు.
నువ్వు తెచ్చుకున్నదంతా నష్టాన్ని తీసుకొస్తూ ఉంటావు. ఏది కావాలండి? ఇదైతే మీకు బాగుంటుంది బ్రదర్, 2 పెడతాడు మన దగ్గర షాప్ వాడు. 2 పెట్టి ఇది తక్కువకి వచ్చేస్తుంది సార్, ఇది మాత్రం ఇంక చూసుకోవాల్సిన పని లేదంటాడు. ఏది కావాలి? ఇది తక్కువకి వచ్చేసేది, తక్కువలో ఉంది కదని చెప్పి తీసేసుకుంటే ఇది ఎప్పుడు కూడా తీసుకెళ్తానే ఉంటుంది నీ దగ్గర నుంచి. అన్నీ నష్టాలే. కానీ దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనది, కాస్త ఆలస్యమైన శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడు. దాని ద్వారా మేలులు పొందుకుంటూ ఉంటాం. మంచి విత్తనం ఎప్పుడు కూడా మంచి ఫలాలని ఇస్తుంది అన్నమాట. చెడ్డ విత్తనము చెడ్డ ఫలాలనే ఇస్తుంది. నువ్వు దేవుడి చేత ఏ ఆశీర్వాదం పొందాలన్నా దేవుడిచ్చిందే కావాలి. యాకోబుకి ఎన్నో ఉన్నాయి, కానీ ఏం చేశాడు? లాస్ట్కి నువ్వు ఆశీర్వదిస్తానే అని పట్టుకున్నాడు. అన్నీ ఆశీర్వాదకరంగా కనబడుతున్నాయి, కానీ ఆశీర్వాదాలు కాదు. దేవుడిచ్చిన ఆశీర్వాదమే మంచిది మనకి. ఏదైనా దేవుణ్ణి అడిగి పొందుకోండి. మనం దేవుణ్ణి అడిగి పొందుకోవడం ద్వారా మన దేవుడు ఆ విధంగా ఘనపరుస్తాడు. దాన్ని బట్టి అనేకులు దేవుని మహిమపరుస్తారు. వీళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత వీళ్ళ బ్రతుకుల్లో మార్పు వచ్చింది. వీరు ఏదైనా దేవుని మీదే ఆధారపడుతున్నారు. ఎక్కడ కూడా దేవుని నామం దూషింపబడేటట్లుగా ఎప్పుడు మనం చేయకూడదు. తొందరపడిపోయి ఓపిక లేకుండా ప్రార్థించి దేవుడు ఇచ్చేది పొందుకునేంత వరకు మనం నిరీక్షించకుండా ఓపికతో ఎదురు చూడకుండా ఉంటే నష్టపోయినప్పుడు దేవుని నామం దూషింపబడుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను ఎలాగైతే ఏమైపోతే అయిపోతాంలే అని చెప్పి అనుకోకండి. మీ ద్వారా దేవుని నామం దూషింపబడుతుంది అన్నమాట. దేవుని నమ్ముకున్నాడు, ఏం చేశాడు దేవుడు అంటారు. దేవుని నమ్ముకొని మేము చెప్పాం, అప్పుడులో వినలేదు, ఇప్పుడు తెలిసి వచ్చింది అంటారు. అసలు లేదండి, ఏదైనా దేవుడు చేస్తేనే అని మనం నిలబడ్డామండి. అలా కాకుండా తొందరపడిపోయాం అనుకోండి, మనల్ని నలుగురు చూస్తే వాళ్ళందరూ ఏమంటారు? మేము ఎప్పుడో చెప్పాం, మా మాట అసలు విన్నారా? దేవుడు 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 అని పట్టుకున్నారు అంటారు. అలాగ ఉండకూడదు. మనము నష్టమైన, కష్టమైన, మేలైన, లాభమైన, కీడైన ఏదైనా సరే ప్రభువా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చిన ఆయన అని పూర్తిగా సిద్ధపడి మనం జీవించాలి. ఈ సిద్ధపాటు ఇప్పుడు రావాలి, అప్పుడు రావడం కాదు. అన్నీ చుట్టుముట్టిన తర్వాత అనడం కాదు. ఏమండి, ఇప్పుడు అనాలన్నమాట. అన్నీ బాగున్నప్పుడే అనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిస్థితులన్నీ చేయి జారిపోయిన తర్వాత ఇంక ఉంటాం, అది అప్పుడు కాదు, ఇప్పుడే అనాలి. ఏమున్నా లేకపోయినా నా ప్రభు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. ఆ విధంగా దేవుని మీద ఆధారపడాలి అంటే ఆత్మ ద్వారా నడిపించబడాలి. 3 విషయాలు ఏంటంటే, ఒకటేంటి? దేవుని స్వరం వినాలంటే 1 తొందరపడకూడదు, 2 పాపం అట్టగించకుండా చూసుకోవాలి, 3 ఓపికతో కనిపెట్టాలి. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలుగుతాం అన్నమాట. ఇది దేవుని చిత్తమా అని. పౌలుతో దేవుడు మాట్లాడాడు, పౌలు భక్తులతో దేవుడు మాట్లాడాడు. నువ్వు పలానా చోటకి వెళ్ళు, నువ్వేం చేయాలో నేను అక్కడ నీకు చెప్తాను, నేను చెప్పింది జరుగుతుంది. అంతేకాకుండా పేతురుతో అన్నాడు. పేతురు కన్ఫ్యూజన్ అవుతున్నాడు, ఈ దర్శనం వచ్చింది, దీని భావం ఏంటి, అసలు ఏంటిది, ఆ దుప్పట్లో ఇవన్నీ రావడం ఏంటి, అవి అపవిత్రమైనవి కదా, నిషేధింపబడినవి కదా, ఎంత అలా ఆలోచిస్తుంటే దేవుడు చెప్తున్నాడు ప్రార్థనలో. ఏమనంటున్నాడు? 3 వ్యక్తులు నీ కోసం కింద ఎదురు చూస్తున్నాడు. అక్కడికి క్లారిటీగా అర్థమైందనమాట. అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడితే దేవుడే చూసుకుంటాడండి. మనకు బాధలు ఉండవు. మన ఆలోచనతో మనం నడిపింపబడితే అన్ని బాధల్ని ఫేస్ చేయాలి. అలా నడుద్దామా, లేకపోతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతామా? మన యొక్క ఆలోచనల చేత నడిపింపబడి, శరీరానుసారమైన మనసుతో నడిపింపబడి మరణాన్ని పొందుకుందామా, లేకపోతే ఆత్మానుసారమైన మనసు నడిపింపబడి జీవాన్ని పొందుకుందామా? చెప్పాలి. జీవాన్ని పొందుకోవాలంటే, జీవ మార్గంలో నడవాలంటే ఆత్మానుసారంగా నడవాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ప్రభువా నీకు వందనం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ సాయంకాలపు ఉదయకాలం నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాం. ఇంతగానో మమ్మల్ని నడిపించారు, నీకు వందనాలు. నీ చేతికి మమ్మల్ని సమర్పిస్తున్నాం. నీవే సహాయం చేయండి, నడిపించండి. ప్రభు, ఆత్మీయమైన ఎదుగుదల గురించి మేము అత్యధికమైన ఆలోచన కలిగి ప్రభు ఉన్నతమైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు దీవించి ప్రతి ఒక్కరిని ప్రభు నీ రాకడ కొరకు సిద్ధపరచండి.
ఆత్మ చేత నడిపింపడానికి కృప అనుగ్రహించమని సమస్తము నీకే అప్పగిస్తున్నాం. సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. ఎంతపడిన కానుక సంభాగం దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభు ఇది మిషనరీ కొరకు వాడబడానికి, మిషనరీ వర్క్ కొరకు వాడబడానికి కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దయచండి. సంఘములో ప్రభు బాధలు, ఇబ్బందులు, రోగాలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. వాటికి అన్నిటికీ దినాల్లో ఒక విడుదల దయచేయను కాక, వెలుగుల రావణ కాక, స్వస్థపరచండి అన్నారు. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులను దూరం చేయండి, అప్పు భారం దూరం చేయండి ప్రభు. ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి కృప అనుగ్రహించండి. బలపరచి నడిపించమని దీవించమని ప్రార్థన యేసును విളിచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మకైన సహవాసం ఇప్పుడు సదాకాలంతో ఉండను గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు.